హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ తంతుల. ఈరోజు మనం సంకీర్ణ సంఖ్యలు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. 1 + 2i cos θ బై 1 - 2i cos θ అనే సమాసం వాస్తవ సంఖ్య అయితే θ యొక్క వాస్తవ విలువ. చూడండి, మనకి ఇచ్చినటువంటి 1 + 2i cos θ బై 1 - i cos θ అని రేషనలైజ్ చేసాం. కాబట్టి 1 - i cos θ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 1 + i cos θ కాబట్టి దాంతో మల్టిప్లై చేసి డివిజన్ చేసాం. ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్నటువంటి టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. 1 × 1 1 అవుతుంది, ప్లస్ 1 × i cos θ i cos θ, ప్లస్ 2i cos θ వన్స్ 2i cos θ, ప్లస్ 2i × i 2i² cos స్క్వేర్ θ అవుతుంది, బై a - b × a + b అంటే a² - b² అవుతుంది, అంటే 1² - i² cos స్క్వేర్ θ అవుతుంది. సో 1 + i cos θ 2i cos θ 3i cos θ అవుతుంది. ఇక్కడ i² వాల్యూ -1 కాబట్టి -2 cos స్క్వేర్ θ బై 1² వాల్యూ 1, i² వాల్యూ -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి 1 + cos స్క్వేర్ θ వస్తుంది. సో ఇక్కడ మనం దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. 1 - 2 cos స్క్వేర్ θ బై 1 + cos స్క్వేర్ θ అనేది ఒక పార్టు, ప్లస్ 3 cos θ i బై 1 + cos స్క్వేర్ θ అనేది ఇంకో పార్టు. అయితే ఈ ఎక్స్ప్రెషన్లో రియల్ అలాగే ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్ అలాగే ఇమాజినరీ పార్ట్ అనేది మస్ట్ బి 0, అంటే తప్పనిసరిగా 0 అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఇమాజినరీ పార్ట్ వచ్చేసి 3 cos θ బై 1 + cos స్క్వేర్ θ = 0. దట్ ఇంప్లైస్ 3 cos θ = 0. సో cos θ అనేది 0 అవుతుంది. cos θ = 0 అంటే cos θ అనేది cos π/2కి 0 అవుతుంది. సో θ = 2nπ ± π/2 అవుతుంది. కాసుల్లో θ ఏమవుతుంది 2nπ ± ఇక్కడ ఎంత వస్తే అది రాసుకుంటాం. సో 2nπ ± π/2, 2nπ ± π/2 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మాడ్యులస్ బీటా = 1, ఆల్ఫా కామా బీటాలు సంకీర్ణ సంఖ్యలు అయితే మాడ్యులస్ ఆఫ్ బీటా మైనస్ ఆల్ఫా బై 1 - ఆల్ఫా బార్ బీటా = చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసాం. ఇక్కడ z × z బార్ = మాడ్యులస్ ఆఫ్ z² అవుతుంది. సో దాని నుంచి బీటా × బీటా బార్ = మాడ్యులస్ బీటా హోల్² అవుతుంది. సో మాడ్యులస్ బీటా 1 కాబట్టి 1² అవుతుంది. సో బీటా × బీటా బార్ అనేది 1² అంటే 1 అవుతుంది. సో ప్రాబ్లంలో మనకి ఇచ్చింది మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా బై 1 - ఆల్ఫా బార్ × బీటా. సో దట్ = బీటా మైనస్ ఆల్ఫా బై, ఇక్కడ ఈ 1ని బీటా × బీటా బార్గా రాద్దాం, మైనస్ ఆల్ఫా బార్ × బీటా. సో దట్ = సో ఇక్కడ బీటా మైనస్ ఆల్ఫా అలాగే ఉంచేసి ఈ డినామినేటర్లో బీటాని మనం కామన్ చేస్తే బీటా బార్ మైనస్ ఆల్ఫా బార్ వస్తుంది. అయితే ఇక్కడ ఈ మాడ్యులస్ ఆఫ్ ఇక్కడ 1/బీటా ఉంది కాబట్టి 1/మాడ్యులస్ బీటాని బయట రాసేద్దాం. ఇంకేముందేమో ఇక్కడ బీటా మైనస్ ఆల్ఫా బై బీటా బార్ మైనస్ ఆల్ఫా బార్, కాబట్టి ఒకే బార్గా రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ బీటా 1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/1 × మాడ్యులస్ ఆఫ్ బీటా మైనస్ ఆల్ఫా బై బీటా మైనస్ ఆల్ఫా హోల్ బార్ కూడా 1 అవుతుంది. సో ఆన్సర్ అనేది 1 వస్తుంది. ఇక్కడ 1 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, i/592 + i/590 + i/588 + i/586 + i/584 బై i/582 + i/580 + i/578 + i/576 + i/574 + 1 =
మనకి ఇచ్చినటువంటిది రాసేసామమ్మా జెడ్గా తీసుకొని. సో ఇక్కడ న్యూమరేటర్లో ఈ లీస్ట్ నెంబర్ని కామన్ చేయండి. I పవర్ 584 కామన్ చేస్తే ఇక్కడ I పవర్ 8 ఉంటుంది, ప్లస్ I పవర్ 6 ప్లస్ I పవర్ 4 ప్లస్ I స్క్వేర్ ప్లస్ I పవర్ 0 ఉంటుంది. అలాగే డినామినేటర్లో ఇక్కడ లీస్ట్ నెంబర్ని కామన్ చేయండి. I పవర్ 574ని కామన్ చేస్తే సేమ్ I పవర్ 8 ప్లస్ I పవర్ 6 ప్లస్ I పవర్ 4 ప్లస్ I స్క్వేర్ ప్లస్ I పవర్ 0 ప్లస్ 1. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో I పవర్ 584 మైనస్ 574 అంటే I పవర్ 10 వస్తుంది. I పవర్ 10 ప్లస్ 1 అనమాట. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే I స్క్వేర్ హోల్ పవర్ 5 ప్లస్ 1గా రాయొచ్చు. I స్క్వేర్ అంటే -1 హోల్ పవర్ 5 ప్లస్ 1 అంటే -1 ప్లస్ 1 0 వస్తుంది. ఇక్కడ 0 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a ప్లస్ IB హోల్ స్క్వేర్ బై a మైనస్ IB మైనస్ a మైనస్ IB హోల్ స్క్వేర్ బై a ప్లస్ IB ఈక్వల్ టు x ప్లస్ IY అయితే x ఈక్వల్ టు, ఇక్కడ ఇచ్చినటువంటి సమీకరణాన్ని z అంటే x ప్లస్ IY అని చెప్పి అనుకున్నాం. LCM చేసినట్లయితే a మైనస్ IB ఇంటూ a ప్లస్ IB అవుతుంది. సో a ప్లస్ IB ఇంటూ a ప్లస్ IB హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ IB హోల్ క్యూబ్ అవుతుంది. మైనస్ ఇది వచ్చేసి a మైనస్ IB హోల్ క్యూబ్ అవుతుంది ఈక్వల్ టు x ప్లస్ IY. ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం. a ప్లస్ IB హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ ప్లస్ I క్యూబ్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ ఇంటూ IB ప్లస్ 3a ఇంటూ I స్క్వేర్ b స్క్వేర్, అలాగే మైనస్ ఆఫ్ a మైనస్ IB హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేస్తే a క్యూబ్ మైనస్ I క్యూబ్ b క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ IB ప్లస్ 3a I స్క్వేర్ b స్క్వేర్ అవుతుంది. డివైడెడ్ బై a స్క్వేర్ మైనస్ I స్క్వేర్ b స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి a క్యూబ్ ఇది ప్లస్ I క్యూబ్ b క్యూబ్ని మైనస్ IB క్యూబ్గా రాస్తాం. ఎందుకంటే I క్యూబ్ అంటే I స్క్వేర్ ఇంటూ I అంటే -1 ఇంటూ I మైనస్ I అవుతుంది. కాబట్టి మైనస్ IB క్యూబ్ వస్తుంది. ప్లస్ 3a స్క్వేర్ IB ప్లస్ ఇక్కడ ప్లస్ ఇంటూ ఇది I స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి మైనస్ 3ab స్క్వేర్ అవుతుంది. అలాగే మైనస్తో గుణిస్తే మైనస్ a క్యూబ్, యాక్చువల్గా మైనస్ I క్యూబ్ b క్యూబ్ అంటే ప్లస్ I క్యూబ్ b క్యూబ్ అవుతుంది, అంటే ప్లస్ IB క్యూబ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ IB క్యూబ్ వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ప్లస్ 3a స్క్వేర్ IB మైనస్ 3a ఇంటూ I స్క్వేర్ b స్క్వేర్ అంటే ఇక్కడ I స్క్వేర్ వాల్యూ మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 3ab స్క్వేర్ వస్తుంది. డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లస్ a క్యూబ్ మైనస్ a క్యూబ్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఇంకా మైనస్ 3ab స్క్వేర్ ప్లస్ 3ab స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలిన వాటిని మనం రాద్దాం. మిగిలిన వాటిని రాస్తే రియల్ నంబర్స్ అనేవి లేవు, అన్నీ కూడా I టర్మ్సే ఉన్నాయి. కాబట్టి మైనస్ IB క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ IB అలాగే ప్లస్ అంటే ఇక్కడ కూడా ఇంకో 3a స్క్వేర్ IB ఉంది కాబట్టి ప్లస్ 6a స్క్వేర్ IB ఓకే బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దీన్ని ఎలా రాయొచ్చు? 0 ప్లస్ I ఇంటూ మైనస్ b క్యూబ్ ప్లస్ 6a స్క్వేర్ b బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్గా రాస్తాం. ఇది x ప్లస్ IYకి ఈక్వల్. సో x ప్లేస్లో ఏముందమ్మా? 0 ఉంటుంది. y ప్లేస్లో అయితే మైనస్ b క్యూబ్ ప్లస్ 6a స్క్వేర్ b బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. చూడండి ఇక్కడ x వాల్యూ అనేది 0. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 ప్లస్ 2i బై 1 మైనస్ I ఉండు పాదము ఇచ్చినటువంటిది అన్ని 1 ప్లస్ 2i బై 1 మైనస్ I అని చెప్పి రాసుకున్నాం. ఇక్కడ రేషనలైజ్ చేస్తే 1 ప్లస్ 2i ఇంటూ 1 ప్లస్ I బై 1 మైనస్ I ఇంటూ 1 ప్లస్ I అంటే డినామినేటర్ రేషనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ I ప్లస్ 2i ఇంటూ 1 2i ప్లస్ 2i స్క్వేర్ అవుతుంది బై
1 మైనస్ ఐ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ 1 ప్లస్ 3i మైనస్ 2 అంటే ఐ స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి బై 1 ప్లస్ 1 అవుతుంది. సో 1 మైనస్ 2 ఏమవుతుంది? -1 బై 1 ప్లస్ 1 2 కాబట్టి -1 ప్లస్ 3i బై 2 అవుతుంది. సో -1/2 ప్లస్ 3/2 i వస్తుంది. సో x వాల్యూ ఏమైంది? -1/2, y వాల్యూ ఏమైంది? 3/2. సో ఇక్కడ మైనస్ కామా ప్లస్ వచ్చింది. మైనస్ కామా ప్లస్ అనేది సెకండ్ క్వాడ్రంట్ అంటే రెండవ పాదం అవుతుంది. ఇక్కడ రెండవ పాదం అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మాడ్యులస్ ఆఫ్ z-1 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z+i సూచించే బిందు పదము. ఇక్కడ ఇచ్చినటువంటిది రాసుకున్నాం, కానీ మనకి z వాల్యూ తెలుసు x+iy. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మాడ్యులస్ ఆఫ్ x+iy -1 ఈక్వల్ టు x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ x+iy ప్లస్ i అవుతుంది. సో ఇక్కడ x-1 ప్లస్ iy ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి x ప్లస్ i కామన్ చేస్తే i ఇంటూ y ప్లస్ 1 అవుతుంది. సో ఇదేమవుతుందంటే x-1 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, ఇక్కడ రూట్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా రూట్ ఆఫ్ x² ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఈ రూట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో x-1 హోల్ స్క్వేర్ అంటే x² - 2x ప్లస్ 1 ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు x² ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే y² ప్లస్ 2y ప్లస్ 1 అవుతుంది. ఈ x² క్యాన్సిల్ అవుతుంది. ఈ y² క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఈ 1కి క్యాన్సిల్ అయిపోతుంది. సో -2x ఈక్వల్ టు 2y, 2కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది y ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. y ఈక్వల్ టు mx అనేది మూల బిందువు గుండా పోయే సరళ రేఖను సూచిస్తుంది. సో y ఈక్వల్ టు -1x అంటే m ప్లేస్లో -1 ఉంది. సో y ఈక్వల్ టు mx రూపంలో ఉండేవన్నీ కూడా మూల బిందువు గుండా పోయే సరళ రేఖల్ని సూచిస్తాయి. మూల బిందువు గుండా పోయే సరళ రేఖ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, √2i మైనస్ √-2i యొక్క మాపము. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటిది రాయడం జరిగింది. సో దీన్ని ఎలా రాస్తాం చూడండి. √2 ఇంటూ √i రాయొచ్చు. మైనస్ ఇక్కడ వచ్చేసి -2i ఉంది కదా. -2i అంటే మైనస్ అంటే i² కదా, కాబట్టి రూట్లోంచి i² బయటకు వస్తే i అవుతుంది. అలాగే ఇక్కడ 2 ఉంది కదా, దాన్ని వచ్చేసి √2 ఇంటూ ఇంకా i ఉంది కదా, సో దాన్ని √iగా రాస్తాం. సో ఈ రెండిట్లో కూడా √2 ఇంటూ √i అనేది కామన్గా ఉంది. సో 1 - i ఉంటుంది. చూడండి, ఇక్కడ మనము √iని a ప్లస్ ib అని చెప్పి అనుకుందాం. అప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే i ఈక్వల్ టు a ప్లస్ ib హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ i² b² ప్లస్ 2ab ఇంటూ i వస్తుంది. సో iని 0 ప్లస్ iగా రాద్దాం. a² ఇదేమైంది మైనస్ అవుతుంది. a² - b² ప్లస్ 2ab ఇంటూ i. సో a² - b² ప్లేస్లో 0 ఉంది. సో a² ఈక్వల్ టు b² అవుతుంది. సో a² ఈక్వల్ టు b² అంటే a వాల్యూ b వస్తుంది. సో 2ab ఈక్వల్ టు 1 వస్తుంది. సో ab అంటే హాఫ్ అవుతుంది. ab అంటే హాఫ్ అవుతుంది. సో ఇక్కడ a అనేది b కాబట్టి b ఇంటూ b ఏమైంది? b². b² హాఫ్ కాబట్టి b ఏమైంది? 1/√2. b 1/√2 కాబట్టి a కూడా ఎంత? a ఈక్వల్ టు b కాబట్టి అది కూడా 1/√2 అవుతుంది. సో అప్పుడు ఇక్కడ √i వచ్చేసి a ప్లస్ ib కాబట్టి √iని మనం ఎలా రాస్తాం చూడండి. a అంటే 1/√2 ప్లస్ i ఇంటూ b అంటే 1/√2. సో దాన్ని 1 ప్లస్ i/√2గా రాస్తాం. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామా. √2 ఇంటూ √i ఎంతమ్మా? 1 ప్లస్ i/√2 ఇంటూ 1 - i. ఈ √2 క్యాన్సిల్ అయిపోతుంది. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b 1 - i² అంటే 1 ప్లస్ 1 అంటే ఇక్కడ i² వాల్యూ -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి 1 ప్లస్ 1 ఎంతమ్మా? 2 వస్తుంది. ఇక్కడ 2 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ ఆర్గాండ్ తలంలో 1,1+i/√2, ఐలు బిందువులు శీర్షాలుగా ఉన్న త్రిభుజము అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే పాయింట్ ఏ అనేది ఇక్కడ 1 ఉంది కాబట్టి అంటే దీన్ని 1+0iగా రాస్తే ఏ పాయింట్ అనేది 1,0 అవుతుంది. అలాగే బి పాయింట్ అనేది 1/√2, 1/√2 అవుతుంది. సో దీన్ని డివైడ్ చేస్తే అలాగే సి పాయింట్ వచ్చేసి ఐ ఉంది కాబట్టి 0,1 అవుతుంది. అయితే ఈ బిందువులతోటి ఏ త్రిభుజం ఏర్పడుతుంది అని అడిగాడు. సో ఇక్కడ కానీ మనం ఏబి కనుక్కున్నట్లయితే మధ్య దూరం ఏబి √(x2 - x1) ప్లస్ y2 - y1) చేసినట్లయితే ఏమొస్తుందంటే 1/√2 - 1² ప్లస్ 1/√2 - 0² వస్తుంది. అదే బీసీ కానీ చేసినట్లయితే బీసీ కూడా సేమ్ అంతే వస్తుంది. 1/√2 - 0² ప్లస్ 1/√2 - 1² అంటే ఏబి అంతో బీసీ కూడా అంతే. అదే ఏసీ కనుక్కున్నట్లయితే 1 - 0² అంటే 1² ప్లస్ 0 - 1² అంటే 1² అంటే ఇది √2 వస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఏబి బీసీ ఇవి రెండు మాత్రమే ఈక్వల్గా ఉన్నాయి. ఏసీ అనేది సమానంగా లేదు కాబట్టి ఇది సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సమాంతర చతుర్భుజం ఏబిసిడి శీర్షాలను వరుస క్రమంలో సంకీర్ణ సంఖ్యలు Z1, Z2, Z3లను సూచించిన శీర్షం డి అని చెప్పి ఇచ్చారు. సో చూడండి ఇక్కడ నేను ఒక సమాంతర చతుర్భుజం గీస్తూ ఉన్నాను. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో ఏ యొక్క శీర్షము Z1 అట, బి శీర్షం Z2, సి వచ్చేసి Z3, డి వచ్చేసి తెలియదు మనకి. అయితే ఇక్కడ డి తెలియదు కాబట్టి దాన్ని జడ్ అని చెప్పి అనుకుందాం. అయితే సమాంతర చతుర్భుజంలో కర్ణాల మధ్య బిందువులు సమానం అంటే ఏసీ ఏమైంది Z1 + Z3/2 అవుతుంది. ఏసీ వచ్చేసి ఏమైందమ్మా Z1 + Z3/2. కర్ణాల మధ్య బిందువులు సమానం కాబట్టి బీసీ ఏమైంది Z2 + Z/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే Z1 + Z3 - Z2 = Z అవుతుంది. అంటే డి శీర్షాన్ని Z అనుకున్నాం కదా, అదేమొస్తుంది Z1 + Z3 - Z2 వస్తుంది. సో అది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆర్గాండ్ తలంలో P అనే బిందువు (Z-1² ప్లస్ Z+1² = 4 అయితే P యొక్క బిందు పదము ఇక్కడ ఇచ్చినటువంటి సమీకరణం రాసుకున్నాం. ఇక్కడ (Z-1² Z అంటే x+iy కాబట్టి x+iy - 1² ప్లస్ (x+iy + 1² = 4 అనమాట. సో దీన్ని ఎలా రాస్తాం x-1 ప్లస్ iy (2) అలాగే x+1 ప్లస్ iy (2) = 4. మనకి (Z) అంటే (x² + y²). సో (Z)² అంటే x² + y² అవుతుంది. ఆ విధంగా ఇది x-1² ప్లస్ y² అవుతుంది. ప్లస్ ఇది వచ్చేసి x+1² ప్లస్ y² అవుతుంది. ఈక్వల్ టు ఏమైందమ్మా 4 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² - 2x ప్లస్ 1 ప్లస్ y² ప్లస్ x² ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ y² = 4. సో ఇక్కడ -2x ప్లస్ 2x క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక మిగిలిపోయింది 2x² ప్లస్ 2y² అలాగే ప్లస్ 2 = 4. సో ఇప్పుడు 2x² ప్లస్ 2y² ఈ -4 ఇటు వస్తే ఏమైందంటే లేదంటే 2నైనా అటు తీసుకెళ్ళండి. 2ని అటు తీసుకెళ్తే ఏమైంది 4 - 2 వస్తుంది. సో ఇక్కడ 2 కామన్ చేస్తే x² ప్లస్ y² = 2. 2 1s 2 1s. సో ఏమొస్తుంది x² ప్లస్ y² = 1 వస్తుంది. x² ప్లస్ y² = 1 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తీటా వాస్తవ సంఖ్య అయితే 1/1 + cos θ ప్లస్ i sin θ యొక్క మాపము.
చూడండి దీని యొక్క మాపం కనుక్కోమన్నారు. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే 1/1 ప్లస్ కాస్ థీటా, కాస్ ఇంతవరకు ఒక టర్మ్గా తీసుకోండి, ప్లస్ ఐ సైన్ థీటా. ఇక్కడ డినామినేటర్ రేషనలైజ్ చేద్దాం. దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అవుతుంది బై 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అవుతుంది. సో 1తో మల్టిప్లై చేస్తే ఏమీ మార్పు రాదు. సో 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా, ఇది ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఐ స్క్వేర్ వాల్యూ 1 కాబట్టి. సో దట్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1. సో ఈ రెండింటి వాల్యూ 1 కాబట్టి 1 ప్లస్ 1 ఎంత 2, 2 ప్లస్ ఇక్కడ మిగిలిపోయింది ఏంటి 2 కాస్ థీటా. సో 2 ప్లస్ 2 కాస్ థీటా. సో 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై 2 కామన్ చేస్తే 1 ప్లస్ కాస్ థీటా అవుతుంది. సో ఇక్కడ దీన్ని డివైడ్ చేద్దాం. 1 ప్లస్ కాస్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఈ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉంది కదా. సో ఏ వాల్యూ ఎంత 1/2. అలాగే బి వాల్యూ ఏమొస్తుందంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అవుతుంది. చూడండి ఇక్కడ ఈ బి వాల్యూని కనుక్కుందాం సింప్లిఫై చేసి. మైనస్ సైన్ థీటా, మైనస్ సైన్ థీటా అంటే 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 అవుతుంది. అలాగే బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా, 1 ప్లస్ కాస్ థీటాని 2 కాస్ స్క్వేర్ థీటా బై 2గా రాయొచ్చు. సో ఈ 2కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2. ఈ కాస్ థీటా బై 2 కాస్ థీటా బై 2 క్యాన్సిల్ అయిపోతే చూడండి మైనస్ 1/2 ఇంటూ సైన్ బై కాస్ అంటే ట్యాన్ కదా, మైనస్ 1/2 ఇంటూ ట్యాన్ థీటా బై 2 వస్తుంది. సో ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి కదా కనుక్కోముంది. సో ఏ అంటే ఏంటి 1/2 మైనస్ ఐ ఇంటూ 1/2 ట్యాన్ థీటా బై 2 అవుతుంది. సో ఇక్కడ దీనికి ఫార్ములా ఏమైంది, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. సో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ అలాగే 1/2 ఇంటూ ట్యాన్ థీటా బై 2 హోల్ స్క్వేర్ అంటే ట్యాన్ స్క్వేర్ థీటా బై 2 బై 4 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం 4 అవుతుంది. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా బై 2, 1 ప్లస్ రూట్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా బై 2 అనేది సీక్ స్క్వేర్ థీటా బై 2 అయితే రూట్ ఉంది కాబట్టి సీక్ థీటా బై 2 బై రూట్ 4 వాల్యూ ఎంతమ్మా 2. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే 1/2 ఇంటూ సీక్ థీటా బై 2 వస్తుంది. 1/2 ఇంటూ సీక్ థీటా బై 2 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0 యొక్క ఒక మూలము 3 ప్లస్ ఐ అయితే ఏ విలువ అని చెప్పి ఇచ్చారు. చూడండి ఒక మూలం 3 ప్లస్ ఐ అయితే ఇంకో మూలం ఏమవుతుంది 3 మైనస్ ఐ అవుతుంది. అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, ఏ విలువ కనుక్కోమన్నారు. మూలాల మొత్తము ఆల్ఫా ప్లస్ బీటా, ఒక మూలం ఏంటి 3 ప్లస్ ఐ, ఇంకో మూలం ఏమైనప్పుడు 3 మైనస్ ఐ. మూలాల మొత్తం ఆల్ఫా ఏమైంది మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకం అంటే మైనస్ ఏ బై 1 అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఐ మైనస్ ఐ క్యాన్సిల్ అయిపోతే 6 ఈక్వల్ టు మైనస్ ఏ అంటే ఏ ఏమొస్తుంది -6 వస్తుంది. సో ఇక్కడ -6 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ ఆర్గాన్ తలంలో 1 + i, 1 - i, 2i బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాల్యము చదరపు యూనిట్లలో. చూడండి ఇక్కడ మనకి ఇచ్చినవి రాసాం. 1 + i, 1 - i, 2iని 0 + 2iగా రాస్తే ఇక్కడ ఏ పాయింట్ ఏమైందంటే 1, 1, బి పాయింట్ వచ్చేసి 1, -1, అలాగే సి పాయింట్ వచ్చేసి 0, 2 అవుతుంది. ఈ బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాల్యం కనుక్కుందాం. డెల్టా = ½ × మాడ్యులస్ ఆఫ్ 1, 1, 1, -1, 0, 2, అలాగే ఫస్ట్ కాలం రాసేసుకోండి 1, 1. సో ½ × మాడ్యులస్ ఆఫ్ 1 × -1, -1, -1 × 1, -1 ప్లస్ 1 × 2, 2, -1 × 0, 0, ప్లస్ 0 × 1, 0, -2 × 1, -2. సో +2 -2 క్యాన్సిల్ అయిపోతాయి. ½ × మాడ్యులస్ ఆఫ్ -2. సో ½ × మాడ్యులస్ ఆఫ్ -2 2 అవుతుంది. 2, 2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఇక్కడ 1 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 40th బిట్టమ్మ ఏ సంకీర్ణ సంఖ్య, బి వాస్తవ సంఖ్య, జెడ్ సంకీర్ణ సంఖ్య అయితే ఏ బార్ జెడ్ ప్లస్ ఏ జెడ్ బార్ ప్లస్ బి = 0 సూచించుంది అని ఇచ్చారు. ఇక్కడ ఏ బార్ జెడ్ ప్లస్ ఏ జెడ్ బార్ ప్లస్ బి = 0 అని ఇచ్చారు. అయితే ఇందులో ఏ అనేది సంకీర్ణ సంఖ్య, బి అనేది ఏంటిది వాస్తవ సంఖ్య, జెడ్ అనేది ఏంటిది మళ్ళీ సంకీర్ణ సంఖ్య. అలా ఇచ్చినప్పుడు మనకి వచ్చేది ఒక సరళ రేఖ వస్తుంది. సరళ రేఖ అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మాడ్యులస్ ఆఫ్ 1 - i, 1 + 2i - i = x + iy అయితే x వాల్యూ అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి ఇచ్చింది రాసాం. ఇక్కడ డెట్ కనుక్కుందాం. డెట్ అంటే AD - BC = 0. సో ఏ అనేది 1 - i ఇంటూ డి వచ్చేసి -i మైనస్ బి అంటే i ఇంటూ సి అంటే 1 + 2i = x + iy అవుతుంది. సో 1 × -i -i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i స్క్వేర్ మైనస్ i ఇంటూ 1 -i మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2i స్క్వేర్ = x + iy. సో ఇక్కడ -i స్క్వేర్ వాల్యూ -1 -i మైనస్ i స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి ఇది +2 అవుతుంది. దట్ = x + iy. 2 - 1 అంటే 1 -2i = x + iy. దీని నుంచి x ప్లేస్లో 1 ఉంది కాబట్టి x = 1, y ప్లేస్లో -2 ఉంది అంటే x వాల్యూ 1 వచ్చింది, y వాల్యూ -2 వచ్చింది. ఈ ప్రాబ్లంలో అడిగింది x వాల్యూ. సో x వాల్యూ అనేది మనకి ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. 1 అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక గుణశ్రేణి యొక్క మొదటి పదము సామాన్య నిష్పత్తులు రెండూ కూడా 1/2 × √3 + i అయితే nవ పదం యొక్క పరమ మూల్యపు విలువ. చూడండి ఈ ప్రాబ్లంలో మొదటి పదం సామాన్య నిష్పత్తి రెండూ కూడా 1/2 × √3 + i అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి nవ పదానికి ఫార్ములా Tn = a × r⁻n-1 అవుతుంది. సో ఇక్కడ Tn = a × r⁻n-1. సో ఇక్కడ a అంటే ఏంటి 1/2 × √3 + i అలాగే ఇంటూ r⁻n-1. r వాల్యూ కూడా అంతే 1/2 × √3 + i హోల్ పవర్ n-1 అవుతుంది. n-1 అవుతుంది. సో ఇక 1/2 అనేది అలాగే ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. సో ఇది 1 కదా, హోల్ పవర్ 1 కదా. సో n-1 + 1 అంటే ఏమైంది n అయింది. కాబట్టి 1/2 × √3 + i హోల్ పవర్ n వస్తుంది. సో ఇక్కడ దీనికి పరమూల్యం కదమ్మా అడిగింది. పరమూల్యం అంటే ఏం కనుక్కోవాలి, ఇది Tn కదా, మాడ్యులస్ Tn కనుక్కుంటే దీనికి మాడ్యులస్ వస్తుంది. దీనికి మాడ్యులస్ వచ్చినప్పుడు చూడండి దీన్ని ఎలా రాస్తామంటే యాక్చువల్గా ఇక్కడ ఇదేంటి √3/2 + i/2 ఓకే హోల్ పవర్ n అనమాట, హోల్ పవర్ n అనమాట. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే చూడండి √3/2 + i/2 i × 1/2 ఉన్నప్పుడు
దాన్ని కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6గా రాస్తాం. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ టిఎన్ వచ్చేసి ఏమొస్తుందంటే మాడ్యులస్ ఆఫ్ కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6 హోల్ పవర్ ఎన్ వస్తుంది. దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే కాస్ ఎన్ పై బై 6 ప్లస్ ఐ సైన్ ఎన్ పై బై 6 అవుతుంది. సో ఇక మాడ్యులస్ ఉంది కదమ్మా, మాడ్యులస్ ఉంది కాబట్టి రూట్ ఆఫ్ జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై అయినప్పుడు జెడ్ మాడ్యులస్ జెడ్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రూట్ ఉంటుంది. అయితే ఇక్కడ దీనికి రూట్ చేస్తే కాస్ స్క్వేర్ ఎన్ పై బై 6 ప్లస్ సైన్ స్క్వేర్ ఎన్ పై బై 6 వస్తుంది. ఎందుకంటే జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయినప్పుడు మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఎక్స్ అంటే కాస్ ఎన్ పై బై 6 కాబట్టి కాస్ స్క్వేర్ ఎన్ పై బై 6 ప్లస్ వై అంటే సైన్ ఎన్ పై 6 కాబట్టి సైన్ స్క్వేర్ ఎన్ పై బై 6 అవుతుంది. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 కాబట్టి రూట్ 1 వచ్చేసి 1 వస్తుంది. ఇక్కడ 1 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఎక్స్ మైనస్ ఐవై హోల్ పవర్ 1/3 ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి అయితే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు కే ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయితే కే విలువ మనకి ఇచ్చిన యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఎక్స్ మైనస్ ఐవై హోల్ క్యూబ్ ఏ మైనస్ ఐబి కాబట్టి ఎక్స్ మైనస్ ఐవై అనేది ఏ మైనస్ ఐబి హోల్ క్యూబ్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ ఐవై ఈక్వల్ టు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏ క్యూబ్ ప్లస్ మైనస్ ఐబి హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ మైనస్ ఐబి ప్లస్ 3 ఇంటూ ఏ ఇంటూ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ ఐవై ఈక్వల్ టు ఏ క్యూబ్, ఇది వచ్చేసి మైనస్ ఐ క్యూబ్ బి క్యూబ్ కాబట్టి ప్లస్ ఐబి క్యూబ్ అవుతుంది. మైనస్ 3a స్క్వేర్ బి ఇంటూ ఐ, ఇక్కడ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ బి స్క్వేర్, ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ 3ab స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ మైనస్ ఐవై ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్, అలాగే ప్లస్ ఇక్కడ ఐబి క్యూబ్ అలా ఉంది కదమ్మా. సరే ఇక్కడ మైనస్ ఐ కామన్ చేద్దాం. మైనస్ ఐ కామన్ చేస్తే 3a స్క్వేర్ బి, ఈ ప్లస్ టర్మ్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ బి క్యూబ్ అవుతుంది. సో ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో ఏముంది ఏ క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్, అలాగే వై ప్లేస్లో ఏముంది 3a స్క్వేర్ బి మైనస్ బి క్యూబ్ ఉంది. ఇక్కడ ఏ కామన్ చేసి ఇటు తీసుకొద్దాం. ఇటు తీసుకొస్తే ఇక మిగిలిపోయేది ఏ స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్. ఇక్కడ కూడా బి కామన్ చేసి ఇటు తీసుకొద్దాం. ఇక మిగిలిపోయేది ఏంటి 3a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి కనుక్కుందాం. అప్పుడు ఏమైంది ఏ స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ ఏమైంది 4a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ బి స్క్వేర్ 4b స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు 4 కామన్ చేద్దాం. 4 కామన్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. కానీ మనకి ఇచ్చింది ఏంటి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి కే ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇచ్చారు. అంటే కే ప్లేస్లో ఎంత ఉంది 4 ఉంది కాబట్టి ఆన్సర్ అనేది 4 అవుతుంది. ఇక్కడ 4 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆర్గాండ్ తలంలో -9 + 6i, 11 - 4i బిందువులను కలుపు సరళ రేఖా సమీకరణము. చూడండి ఇక్కడ -9 + 6i అని ఇచ్చారు. -9 + 6i అంటే -9, 6 అనేది ఒక బిందువు అయింది. అలాగే 11 - 4i అని ఇచ్చారు కాబట్టి 11, -4 అనేది ఇంకొక బిందువు అవుతుంది. ఈ రెండు బిందువులను కలిపే సరళ రేఖా సమీకరణం y - y1 = y2 - y1 / x2 - x1 × x - x1 అవుతుంది. సో y - y1 అంటే 6 కాబట్టి y - 6 = y2 - y1 అంటే -4 - 6 / x2 - x1 11 - 9 x - x1. x1 అనేది -9 కాబట్టి -++ అవుతుంది. సో y - 6 = -10/20 × x + 9. -10/20 అంటే 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 2 ఇటు తీసుకురండి. 2y - 12 =
మైనస్ ఎక్స్ మైనస్ 9 అవుతుంది. సో మైనస్ ఎక్స్ ఇటు తీసుకొస్తే ఎక్స్ ప్లస్ 2y ఎక్స్ ప్లస్ 2y మైనస్ 12 ప్లస్ 9 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జెడ్ ఈక్వల్ టు 2 మైనస్ 3i అయితే జెడ్ స్క్వేర్ మైనస్ 4z ఎంత అని చెప్పి ఇచ్చారు. జెడ్ ఈక్వల్ టు 2 మైనస్ 3i. చూడండి ప్రాబ్లంలో మనకి జెడ్ వాల్యూ ఎంత ఇచ్చారు, 2 మైనస్ 3i అని ఇచ్చారు. జెడ్ స్క్వేర్ అంటే 2 మైనస్ 3i హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఎక్స్పాండ్ చేద్దాం. 2 స్క్వేర్ ప్లస్ 3i హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ 3i అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 9i స్క్వేర్ మైనస్ 4 3 12 12y అవుతుంది. 4 మైనస్ 9 మైనస్ 12y, ఎందుకంటే i స్క్వేర్ అనేది మైనస్ 1 కాబట్టి 9i స్క్వేర్ అంటే మైనస్ 9 అవుతుంది. 4 మైనస్ 9 ఏమవుతుంది, మైనస్ 5 అవుతుంది. మైనస్ 5 మైనస్ 12y. కానీ ప్రాబ్లంలో మనల్ని ఏమడిగారు, జెడ్ స్క్వేర్ మైనస్ 4z అడిగారు. జెడ్ స్క్వేర్ ఎంత, మైనస్ 5 మైనస్ 12y మైనస్ 4z, 4 ఇంటూ జెడ్ అంటే 2 మైనస్ 3i. సో మైనస్ 5 మైనస్ 12y మైనస్ 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3 12y ప్లస్ 12y మైనస్ 12y క్యాన్సిల్. మైనస్ 5 మైనస్ 8 మైనస్ 13 వస్తుంది. ఇక్కడ మైనస్ 13 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇంతటితోటి చాప్టర్ అనేది పూర్తయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.